పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడి జన్మతిథి నవమి. మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు దాదాపు 7114 ఏళ్ల క్రితం త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ శక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి ఇలలోన నిలచి. కేవలం శ్రీరాముడి జన్మదినమే కాదు, ఆ యుగ పురుషుడి జీవితంలోని ఎన్నో ముఖ్యమైన ఘటనలు నవమి రోజునే జరిగాయి. నవమి రోజునే శ్రీరాముడి కళ్యాణం జరిగింది. నవమి రోజునే వనవాసానికి వెళ్ళాడు శ్రీరాముడు. ఇలా నవమితో శ్రీరాముడి జీవితం ఎంతగానో ముడిపడి ఉంది. అందుకే దేశంలోని అనేక రాష్ట్రాలలో శ్రీరామనవమి రోజున శ్రీరాముని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటే, మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం సీతారామ కళ్యాణాన్ని కూడా నిర్వహించుకుంటాం. మరి అంతటి పర్వదినాన అసలు మనం ఏం చేయాలి? ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి? ఎలాంటి పుణ్యకార్యాలు ఆచరించాలి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. శ్రీరామనవమి పర్వదినాన ఆచరించవలసినవి. శాస్త్ర ప్రకారం శ్రీరామనవమి పర్వదినాన సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి సీతారాములను భక్తి శ్రద్ధలతో పూజించాలి. వడపప్పు, పానకం, పాయసం లాంటి పదార్థాలను వండి రాముడికి నివేదించి అందరికి ప్రసాదాన్ని పంచిపెట్టాలి. రోజంతా శ్రీరామనామం స్మరిస్తూ తరించాలి. దగ్గరలోని రామాలయానికి వెళ్లి భగవద్ దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉంటే సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని కనులారా వీక్షించాలి. ఒకవేళ ఆలయానికి వెళ్ళలేకపోతే కనీసం టీవీలలో ప్రత్యక్ష ప్రసారాలనైనా భక్తి శ్రద్ధలతో వీక్షించాలి. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామాయణ పారాయణం లేదా శ్రవణం చేస్తే ఉత్కృష్టమైన ఫలితాన్నిస్తుంది. పగలు ఉపవాసం, రాత్రికి జాగరణ చేస్తే శ్రీరామ అనుగ్రహం లభిస్తుందంటారు పెద్దలు. అందువల్ల ఆరోగ్యం సహకరించినంత వరకు పాలు, పండ్లు లాంటి సాత్వికమైన ఆహారం తీసుకొని రామనామాన్ని స్మరిస్తూ జాగరణ చేయాలి. శ్రీరామనవమి మహాపర్వదినాన చేసే ఏ పుణ్యకర్మైనా గొప్ప ఫలితాన్నిస్తుంది. అందుకే ఆ రోజున శక్తి కొద్ది పేదలకు, నిరాశ్రయులకు దాన ధర్మాలు చేయాలి. ఇవి శ్రీరామనవమి పర్వదినాన మనం చేయాల్సిన పనులు. మరి మీరు, మేము, మనమంతా ఈ శ్రీరామనవమి ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీరామచంద్రుడి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ వేటు న్యూస్ వ్యూవర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.